చిత్తూరు జిల్లా కుప్పం వింత ఆచారంతో శ్మశాన కొల్లి ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు. శాంతిపురం మండలం బోయినపల్లిలో మహాశివరాత్రి పురస్కరించుకొని అమావాస్య రోజున అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ ఆచారం ప్రకారం తమ పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ జాతరలో భాగంగా గ్రామ శ్మశానంలో భారీ అమ్మవారి మట్టి ప్రతిమను ఏర్పాటు చేసి ఆలయం నుండి అంగాల పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి తీసుకొని డప్పు మంగళ వాయిద్యాలతో మహిళా భక్తులు పూనకాలతో ఊగుతూ అంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగిస్తూ శ్మశానం చేరుకోవడం జరుగుతుందని, శ్మశానంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమకు జంతు బలులు ఇస్తూ రక్తపు అన్నం చేసుకుని పైకి విసరటం జరుగుతుందని, చల్లిన రక్తపు అన్నాన్ని భక్తులు పట్టుకొని తమ ఇళ్లకు తీసుకువెళ్లడంతో తమకున్న దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం అని తెలియజేశారు. అమ్మవారు మట్టితో ఏర్పాటు చేసిన ప్రతిమ ఎదురుగా చేతులు చాచి భక్తులు కూర్చోవడంతో పూజారులు చేతిన పట్టిన కొరడాతో భక్తుల చేతుల చెల్లుమనేలా కొడతారని, కొరడా దెబ్బలు తింటే తమకున్న దోషాలు పోతాయని భక్తుల విశ్వాసమని తెలియజేశారు. ఈ జాతరను తిలకించడానికి భక్తులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి జాతరకు వచ్చి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందని ఈ విధంగా తెలియజేశారు. నా పేరు చంద్రప్ప, ఆలయ ధర్మకర్త. నే బోయినపల్లి గ్రామస్తుడు. ఈ మసాన కొల్ల మా కుల ఆచార ప్రకారము ఇది గత 2 ఏళ్లుగా నెరవేర్పడుతుంది. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రతి బార్డర్ నుండి ఈ జనాలు, ఈ భక్తాదులు అందరూ వచ్చి విచ్చేస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మేము అందరూ వచ్చి సంవత్సరం పెరుగుతా ఉంది. ఇంకా భక్తాదులు పెరిగి ఇది అతి వైభవంగా జరగాలని మరీ కోరుకుంటా ఉండా.